ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫేస్బుక్ స్పాన్సర్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. నా ఫస్ట్ వీడియోలో ఇప్పుడు చేస్తున్న వీడియో ఫేస్బుక్ స్పాన్సర్డ్ పేజ్ని, రెండో వీడియో వచ్చేసరికి ఫేస్బుక్ యాడ్స్ అంటే వీడియోస్ని కానీ ఇలా మనకు నచ్చిన మన యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయాలన్నా ఇది ఎలా చేయాలో నేను రెండో వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఫేస్బుక్ స్పాన్సర్డ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ ఈరోజు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫేక్ ఫేస్బుక్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఒక ఫేక్ ఫేస్బుక్ని క్రియేట్ చేసి దీంట్లో ఒక పేజీని క్రియేట్ చేశాను. అంటే మీకు ఫేస్బుక్లో ఒక పేజ్ ఉండాలి, ఆ పేజ్ ఉంటేనే మనకి ఇవన్నీ వల్ల అవుతాయి ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, ఓకే. ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడికి వస్తే యువర్ బిజినెస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్లు దీని మీద ట్యాప్ చేయండి. యువర్ బిజినెస్ అయిన తర్వాత ఇక్కడ ఏముంటుంది మనకి, గెట్ మోర్ మెసేజెస్, గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్, ప్రమోట్ యువర్ పేజ్, షేర్ పేజ్ విత్ ఫ్రెండ్స్. మనకేం కావాలంటే ప్రమోట్ అనేది కావాలి. అంటే మన స్పాన్సర్డ్ పేజ్ ఇది. దీన్ని క్లిక్ చేస్తాం వల్ల ఇక్కడ నుంచి నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలానే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే నా ఛానల్ ఇప్పుడు నా ఫేస్బుక్ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది. మీకు ఎలా ఉంటే ఇక్కడ కూడా మీకు స్పాన్సర్డ్ అని వస్తుంది. ఇక్కడతో మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ అడ్వర్ట్ క్రియేటివిటీ అనే దాని మీద ఎడిట్ అనే దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ విత్ లక్కీ స్త్రీ అని ఉంది కదా, అంటే ఇక్కడ నేను ఊరినే టైప్ చేశాను. ఇక్కడ మీరేం టైప్ చేస్తారంటే మీ యొక్క ఛానల్, నేను యువర్ అని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. అంటే యువర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ అని వస్తుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు ఏదైనా వెబ్సైట్ ఉన్నా, మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా ఇక్కడ ముందు టైటిల్ వ్రాసి పక్కన కొంచెం స్పేస్ ఇచ్చి మన యూట్యూబ్ ఛానల్ని లింక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది ఏంటంటే నెక్స్ట్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనపడుతుంది కదా, ఈ ఇమేజ్ని చేంజ్ చేయొచ్చు అని. అంటే సెలెక్ట్ ఇమేజ్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్, ఈ ఇమేజ్ని క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, నా ఫోటో మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేశానంటే కొంచెం మన నెట్ స్పీడ్ని బట్టి వస్తుంది ఫ్రెండ్స్. మీకు నేను స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైండ్ లేకుండా అర్థం కాని వ్యక్తికి కూడా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ప్రమోట్ చేసుకుంటారు. అంత ఈజీగా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను అప్లోడ్ చేసిన ఫోటో వచ్చేసింది. ఇప్పుడు నేను దీని మీద ఇక్కడ ఆల్రెడీ క్లిక్ చేస్తుంది కాబట్టి కన్ఫామ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నా ఫోటో అనేది వచ్చేసింది. స్పాన్సర్డ్ పేజీ యువర్ అంటే నేను ఇక్కడ టైప్ చేస్తాను కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఇక్కడ రెండోది పీపుల్ యూ కెన్ చాయిస్ అనే దాని మీద ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏమంటుందంటే అందరికీ వెళ్ళాలి స్పాన్సర్డ్ పేజీ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అంటే ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అంటే మన స్పాన్సర్డ్ పేజీ ఎంత వయసు నుంచి ఎంత వయసు వాళ్ళకి వెళ్ళాలి, ఓకే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని మీకు ఉండదు. ఇక్కడ మీరేం చేస్తారని నేను తీసి ఇక్కడ యాడ్ లొకేషన్ అనే మీద మీకు యునైటెడ్ స్టేట్స్ అని ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇంటూ క్లిక్ చేయండి. ఎలా క్లిక్ చేస్తాను, ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి ANDH ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. నేను ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. మీరు తెలంగాణ అని కూడా క్లిక్ చేయొచ్చు. మీరు ఇక్కడ తెలంగాణ ఇంకా మీకు నచ్చినవన్నీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే రావచ్చు. ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పోస్ట్ అనేది మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు వెళుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేటివ్ న్యూ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏమంటుందంటే నేమ్ అనేది ఒకటి ఇవ్వమంటుంది. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను అంటే నేము
యువర్ అనే ఇస్తున్నాను. మరలా మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేను యూ అని ఇచ్చేసాను సింపుల్గా. ఇక్కడ మీకు నచ్చిన టైటిల్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నెక్స్ట్ ఏమంటుందంటే మినిమం బడ్జెట్ అంట డైలీ వచ్చేసరికి 40 రూపాయలు అంట ఫ్రెండ్స్. అంటే స్పాన్సర్డ్ పేజీకి మినిమం 40 రూపాయలు అనేది ఇవ్వమంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ చాలా మందికి తడబడబడతారు. ఎలా అంటే సరే నేనేం చేస్తాను అంటే ఒక 100 రూపీస్ అనే బడ్జెట్ పెడదాం అనుకుంటున్నాను. ఒక 100 రూపీస్ క్లిక్ చేసి ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ పక్కన క్లిక్ చేయండి. ఇలా పక్కన క్లిక్ చేస్తే 100 రూపాయలు. ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ 8 నుంచి 30 లైక్సే వస్తాయంట. ఇక్కడ నాకు 7 డేస్ కావాలి. ఇక్కడ 7 డేస్కి ఎంత బడ్జెట్ పడుతుంది, 700 రూపాయలు పడుతుందంట. అలా కాకుండా మన 100 రూపాయలకే మనకి 2 రోజులు. అంటే ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఈరోజు డేట్ చూడండి ఎంతో. ఈరోజు 15 నేను వీడియో చేస్తున్నప్పుడు. నాకేంది ఒక 17వ తారీఖుతో ఎండ్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అప్పుడు ఏముంటుంది, 200 రూపాయలు ఇస్తే నువ్వు సరిపోతుంది అంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత మీరు ఇంకేం క్లిక్ చేయక్కర్లేదు. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ కాడ ఇండియన్ రూపీస్ అనే ఉంటుంది. అంటే 0 ఉంది. INR అంటే ఇంకా మనం పేమెంట్ అనేది కట్టలేదన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ప్రమోట్ అనే ఆప్షన్ ఈ ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకొని డెస్క్టాప్ అంటే కంప్యూటర్లో ఇలా వచ్చింది, పక్కన మొబైల్ అంటే మొబైల్లో ఇలా వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రమోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ ఏమంటుందంటే 200 రూపీస్ అవుతాయి అంటుంది. ఓకే నాకు 200. ఇక్కడ ఏమంటుంది పేమెంట్ మెథడ్ కాడ చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీకు క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, పేటిఎమ్మా, మీరు పేటిఎం ద్వారా కట్టాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్ కట్టాలనుకుంటున్నారా, నేను సరే మీకోసం క్రెడిట్ కార్డ్ అంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ మీకు క్లిక్ చేసి ఇక్కడ మంత్ ఇయర్ కోడ్ అనే దాన్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టండి. పేమెంట్ అనుకో పేటిఎం, ఈ పేటిఎం దాన్ని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టండి. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్. ఇప్పుడు నేనేం చేస్తాను, చాలా మందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేటిఎం యూస్ చేస్తున్నారు. ఆ పేటిఎం మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటుంది పేటిఎం వాలెట్కి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, 200 రూపాయలు అవుతాయి నీకు అంటుంది. ఓకే నాకు పర్లేదు, యాడ్ మనీ అనే దాన్ని క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు ఇక్కడ కన్ఫామ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పేటిఎం అనే నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మనీ ఉంటాయి కదా, ఆ నెంబర్ అనే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ OPT అని క్లిక్ చేసిన వెంటనే దానికి ఒక 1 టైం పాస్వర్డ్ వెళ్తుంది. అక్కడ ఒక 1 టైం ఒకటి వెళ్తుంది. మెసేజ్ క్లిక్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి జస్ట్ ఓకే కొట్టిన వెంటనే మనీ అనేది మనం కట్టేస్తాం దీంట్లో. అప్పుడు ఏమవుతుందంటే మనకి స్పాన్సర్డ్ పేజీ విత్ ఇన్ సెకండ్స్లో రన్ అవుతాం స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మీదకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై.